హాయ్, వెల్కమ్ టు జీవిత విజయ రహస్యాలు యూట్యూబ్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, గుడ్. నా ప్రయత్నం కూడా అదే అండి, అందరు బాగుండాలి. నాతో ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాను. నా వల్ల ఎవరికైనా మంచి లాభం జరిగితే, మంచిగా బాగుపడితే భవిష్యత్తులో చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. దీనివల్ల నలుగురికి ఉపయోగపడుతుంది. చాలా మంది తెలీదు ఎలా అని వెతుకుతుంటారు. అలాంటి వాళ్ళకి మీరు షేర్ చేస్తే జీవితంలో ఏదో విధంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది. చాలా థ్యాంక్ యూ. నా వీడియో వాచ్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. ఇలానే ముందు ముందు వీడియోస్ కూడా మీరు చూడండి, వాచ్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు. మీకు కాన్సెప్ట్ ఏంటని అర్థమైతే నాకు చెప్పగలుగుతారు, షేర్ చేయగలుగుతారు. అరే, ఈ వీడియో బాగుంది చూడు అని. అదే నా ప్రయత్నం, చిన్న ప్రయత్నం. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ చేస్తున్నారు మీరు అందరూ. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి నన్ను. నేను మంచి మంచి వీడియోలు పెడుతున్నాను. కానీ కామెంట్ లో పెట్టండి, ఇంకా ఎలాంటి వీడియో మీరు చూడాలనుకుంటున్నారు, ఎలాంటి ఉపయోగకరమైన వీడియో మీరు చూడాలనుకుంటున్నారు పెట్టండి. నేను అలాంటి వీడియో చేస్తాను. ఇంకా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్. మర్చిపోవట్లేదు కానీ ఇంకా మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు నేను పెట్టే వీడియో ఏంటంటే, ఏం లేదండి, చాలా మంది నేను ఉంటుంది అందరికీ, నేను గొప్పవాడి కావాలి, పెద్ద పెద్ద ఉద్యోగాలు సంపాదించాలి, పెద్ద వ్యాపారం చేయాలి, ఇంకా పెద్ద పెద్ద చదువులు చదవాలని. కానీ వాళ్ళకు ఆలోచనతో అక్కడే ఉండిపోతారు, ఒకే జాగాలో స్టక్ అయిపోతారు. అది ఏంటంటే కంఫర్ట్ జోన్ అంటారు దాన్ని. కంఫర్ట్ జోన్ అంటే ఏం లేదండి, ఒక సురక్షితమైన జాగా. సురక్షితం అంటే సపోజ్ ఎవరైనా ఒక చిన్న ఉద్యోగం చేస్తున్నారు 10,000కి, అంటే దాంతో శరీరం అన్ని అడ్జస్ట్ అవుతుంటే సేర్లే ఇదే చాలే అని అక్కడనే మనం ఉంటారు. వాళ్ళకి టాలెంట్ ఉంటుంది, ఇంకా నెలకి 50,000 సంపాదించేంత టాలెంట్ కూడా ఉంటుంది. కానీ కంఫర్ట్ జోన్ అంటే ఇంత ఆ దాంట్లో సంతోషపడి అదే అడ్జస్ట్ చేస్తున్నారు. దాని నుంచి బయటికి రావాలి మీరు. బయటికి వస్తే ఏమైతుంది, మీకు బయట వచ్చి కొత్త వాళ్ళతో పరిచయాలు పెంచుకోండి. చూడండి మార్కెట్లో అప్డేట్ ఏంటి, కొత్త కొత్త కోర్సులు ఏంటి, కొత్త కోర్సులు నేర్చుకోండి. అందరితో కలవండి. మీకు కలిస్తే మీకు తెలుస్తుంది ఎవరేం చేస్తున్నారు, ఏ కోర్స్ వల్ల మనకి ఇంకా ఎక్కువ మనకు డబ్బులు వస్తాయి. ఇప్పుడు వ్యాపారం అంటున్నారు, వ్యాపారం చేయాలి, చిన్న వ్యాపారం చేస్తున్నారు, దాంతో వస్తుంది డబ్బులు, అదే ఖర్చు పెడుతున్నారు, అందులోనే మీరు సంతోషం ఉంటున్నారు. కరెక్టే, సంతోషం ఉండండి. కానీ మీరు కంఫర్ట్ జోన్ లో ఉన్నట్టు, సురక్షితమైన దాంట్లో ఉన్నట్లు. అదే మీరు ఇంకా సంపాదించాలంటే బయట మార్కెట్ తెలుసుకోండి, ఏ ప్రోడక్ట్ ఎంత వెళ్తుంది, ఎంత మార్జిన్ మనకు వస్తుంది, అదే చూసుకోండి. అదే ఉద్యోగం అయితే ఇప్పుడు ఒక జాబ్ చేస్తున్నారు, ఏదో మీరు దానికి ఒక 10,000 వస్తుంది, ఇంకా మీరు దాంతో మీరు కంఫర్ట్ జోన్ అంటే దాంట్లో సరిపెట్టుకుంటున్నారు, అది సురక్షితం, అంత ఈజీగా జాబ్, అది కొంచెం ఎక్కువ కష్టపడే అవసరం లేదు. కానీ అలా కాకుండా మార్కెట్ లో బయట వెళ్ళి మీరు అప్డేట్స్ తెలుసుకుంటే, అరే దీనివల్ల ఇంకా ఏమైనా కోర్స్ నేర్చుకుంటే ఇంకా ఒక 10,000 సంపాదిస్తున్నారు, ఇంకా ఒక 20,000 ఎక్కువ వస్తే, 30,000 వస్తే ఇంకా మీకు సంతోషమే కదా. అట్లానే మీరు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వెళ్ళాలి. కంఫర్ట్ జోన్ అనేది ఒక భయం అండి. అందరికీ టాలెంట్ ఉంటుంది, ఎవరికో ఏదో విధంగా ఒక టాలెంట్ ఉంటుంది, కానీ ఆ భయం పెట్టుకుంటారు. అయ్యో నేను ఇది చేసి కష్టమా, ఇది చేసి దీనివల్ల నాకు నష్టమా అని ఆ కంఫర్ట్ జోన్ ఉండిపోతారు. భయం, కంఫర్ట్ జోన్ అంటే ఏం లేదు, ఒక భయంలో ఉండిపోతారు. ఆ భయం నుంచి బయటికి రావాలి మీరు. బయటికి వస్తే మీకు బయట తెలుస్తుంది ఎలాంటి వాళ్ళు ఎలా బతుకుతున్నారు, ఇంకా ఎలా మనం ఎక్కువ సంపాదించాలి. ఎందుకంటే ఈ రోజులో సంపాదన మనం పెంచుకుంటే చాలా మంచిదండి. దానివల్లనే మనం సుఖంగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అందుకనే కంఫర్ట్ జోన్ లో ఉండకుండా మీరు బయటికి వెళ్ళి అన్ని విషయాలు తెలుసుకోండి. చాలా గొప్ప గొప్ప విజయాలు సాధించిన వాళ్ళు, గొప్పవాడు ఆ కంఫర్ట్ జోన్ లో ఉండి ఏం విజయం సాధించలేదు. దాని నుంచి బయటకు వచ్చి ఒక ధైర్యంగా సాధించిన వాళ్ళే ఉన్నారు. కంఫర్ట్ జోన్ లో ఉంటే ఏం సాధించలేదు, ఒక భయం ఉండిపోతుంది. ఒక భయంతోనే అతను అక్కడే ఉండిపోతాడు. అదే వద్దంటున్నాను నేను. బయటికి వెళ్ళండి. గొప్ప గొప్ప విజయాలు సాధించాలంటే మీరు బయటికి వెళ్ళండి. అంటే ఇంటి నుంచి బయటికి వెళ్ళి అని కాదు, ఆ మైండ్ సెట్ ఇక్కడే మనం మరి ఇది చాలు, మన దీంట్లో చాలు అనకుండా మీరు కొత్త పరిచయాలు పెంచుకోండి, కొత్త వాళ్ళతో కలవండి, ఏం చేస్తున్నారు, ఏంటి, ఏం నడుస్తుంది అని తెలుసుకుంటే మీకు మంచి లాభం ఉంటుంది. ఎందుకంటే మీరు గొప్పగా సాధించాలని ఏమైనా మైండ్ పెట్టుకుంటే మాత్రం అక్కడే ఉండకండి మీరు. ఎందుకంటే కొత్త వెతుకండి. ఆ భయం నుంచి బయటికి పడాలి మీరు. ఆ భయం ఉంటే మాత్రం ఏం సాధించలేరు. సొసైటీలో చాలా మంది అలా ఉన్నారు.
అందుకని అడుగుతున్నా అలాంటి వీడియో కావాలని. అందుకని ఈ రోజు ఈ వీడియో పెడుతున్నాను. ఎందుకంటే చాలా మంది మంచి మంచి టాలెంట్ పెట్టుకున్నారు మీరు, కానీ ఆ భయం ఒకటి ఉంది. ఆ భయంతో మీరు అక్కడ ఆగిపోతున్నారు. మీరు కనుక బయటికి వెళ్ళి మీరు కనుక్కొని మీరు చేయండి, నెలకు ₹1,00,000 సంపాదిస్తారు. నేను చెప్తున్నా, ఎందుకంటే మీరు టాలెంట్ ఉంది, కానీ మీరు భయంతో అక్కడే ఉండిపోతున్నారు. ఆ చిన్న దాంట్లోనే చాలే నాకు ఎందుకు రిస్క్ ఏముండదు. రిస్క్ అంటే ఒక బయటికి వెళ్ళి దీంతో ఇలా అవుతుందా అని తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటే మీకు అప్పుడు దాని నుంచి బయటికి వేస్తే మీరు మంచి మంచి గొప్ప గొప్ప విషయాలు సాధించవచ్చు. గొప్ప విషయాలు సాధించిన వాళ్ళు పెద్ద వాళ్ళు ఎక్కడి నుంచి ఊడి పడలేదు. ఎందుకంటే మనలాగే వాళ్ళ టాలెంట్ ఏమంటే వాళ్ళు ఇవన్నీ వదిలేసి ఒక బయటికి వెళ్ళి ఎప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకొని దానివల్ల సక్సెస్ సాధించి ఈ రోజు ఇలా మంచి పెద్ద పేరు ప్రతిష్ట సంపాదించుకున్నారు. ఎందుకు మనం చేయలేమా అది? అందుకనే మీరు కంఫర్ట్ జోన్ ఒకే దాంట్లో స్ట్రక్ అయ్యి అదే బాధపడుతూ కూర్చోద్దు. బయటికి వెళ్ళి అన్ని తెలుసుకొని సక్సెస్ అవ్వాలి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. నచ్చితే ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నలుగురు షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికి ఏ వీడియో ఎలా ఉపయోగపడుతుందో తెలియదు కదా. అందుకనే ఇంతసేపు మీరు వీడియో వాచ్ చేశారు. అందరు షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.